హలో అండి. ఈ రోజు నుంచి నేను బయాలజికల్ సైన్సెస్‌లో టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. డిఎస్సికి సంబంధించి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ టెట్‌కి రిలేటెడ్ కూడా బయాలజికల్ సైన్సెస్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చెప్తాను. అప్లోడ్ చేస్తుంటాను. సో, మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ సజెషన్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి. క్లాస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలన్నా అది. సో, ఫస్ట్ గోయింగ్ ఇంటు ద టాపిక్. ఈరోజు మనకి బాడీ పార్ట్స్‌లో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్తాను. సో ఫస్ట్ టాపిక్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తానండి ఈ క్లాస్లో. అండ్ కొత్త వాళ్ళు ఉంటారు కదా, న్యూగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మీరు నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనే దాని గురించి కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. సో దట్ మీరు ఆ స్టెప్స్ ఫాలో అయితే కనుక మీకు వేరే మెటీరియల్స్ దాకా వెళ్ళవసరం లేదండి. టెక్స్ట్ బుక్స్ పెట్టుకొని మీరు వీడియో క్లాసెస్ వింటా ఆ నోట్స్ ప్రిపేర్ చేసి 1 or 2 టైమ్స్ కానీ 2-3 టైమ్స్ రివిజన్ చేసుకుంటా ఉంటే మీకు మీ అనుకున్న టార్గెట్ మార్క్స్ మీరు సెక్యూర్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ మీరు ఎట్లా అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే నోట్స్ ఎట్లా రాసుకోవాలో తెలుస్తుంది. బట్ ఫ్రెషర్స్కి అయితే డిఎస్సి ఓరియంటెడ్గా కానీ టెట్ ఓరియంటెడ్గా కానీ క్లాసెస్ మనం నోట్స్ రాసుకునేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కొన్ని ఎక్సెప్షనల్ బిట్స్ మాత్రమే మనము ఇంపార్టెంట్గా మనం చేసుకోవాలి. నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఇస్తారండి. మనకి జనరల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటప్పటికీ 2 ఆన్సర్స్, యాక్చువల్గా ఒక ఆన్సర్ కాదు 2 ఆన్సర్స్ మ్యాక్సిమం మనకి డౌట్ఫుల్గా ఉంటుంది. సో ఆ డైలమా లేకుండా క్లారిటీగా గుర్తుంచుకోవాలంటే మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు ప్రతి నోట్స్ క్లియర్గా రేపు ఎగ్జామ్లో ఆ నిక్ ఆఫ్ ద మూమెంట్లో మీరు ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ మైండ్ తోటి వెంటనే ఆన్సర్ చేయగలిగి ప్లస్ టైం కూడా సేవ్ చేసుకొని మ్యాథ్స్ లాంటి వాటి మీదకి లేదంటే ఏదైనా కొంచెం టఫ్ క్వశ్చన్స్ మీదకి మీరు మిగిలిన టైం స్పేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్. జనరల్గా వాట్ ఈస్ మీన్ బై డైజెషన్? డైజెషన్ అంటే డెఫినేషన్ ఏంటండి? ఇట్స్ నథింగ్ బట్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ని ఎంజైమ్స్ యాక్షన్స్ తోటి సింప్లర్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో నథింగ్ బట్ డైజెషన్ యొక్క డెఫినేషన్ వచ్చేటికి కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కన్వర్టెడ్ టు సింప్లర్ ఫార్మ్స్. సింప్లర్ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ షుగర్స్ అండి. మనం జనరల్గా ఫుడ్ కనుక తీసుకుంటే మనం ఏ ఫామ్స్లో తీసుకుంటాం జనరల్గా? మేబీ స్టార్చ్ కానీ కార్బోహైడ్రేట్ ఫామ్లో కానీ మనం ఇంటేక్ ఉంటుంది. ఆర్ ప్రోటీన్స్ తీసుకుంటాము, ఫ్యాట్స్ తీసుకుంటాము. ఇవన్నీ మేజర్ ఎక్కువ అమౌంట్లో తీసుకుంటాం. కంపేర్ టు ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము. నెక్స్ట్ ప్రోటీన్ నెక్స్ట్ వచ్చే హై అమౌంట్లో తీసుకునేది ప్రోటీన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేటికి ఫ్యాట్స్ వస్తుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చే లెవెల్కి వచ్చేటప్పటికి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ వీటన్నిటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటారండి. వీటినేమో మ్యాక్రో అంటారు. సో ఇవి మనకి మేజర్ ఎక్కువ లాట్ ఆఫ్ అమౌంట్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటాం. సో కంపేర్ టు దీస్ ఇవి మనకి మైక్రోగ్రామ్స్లో ఎంసీజీస్లో కానీ అట్లా తీసుకుంటాం. ఈ జనరల్గా గ్రామ్స్లో మనం తీసుకుంటాం అన్నమాట ఈ ఫుడ్ని. సో ఇవి అన్నీ అల్టిమేట్గా సింప్లర్ ఫార్మ్స్ అంటే నథింగ్ బట్ షుగర్స్గా కన్వర్ట్ అవుతాయి బై యాక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట. సో ఇది డెఫినేషన్. బట్ మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇలాంటి డెఫినేషన్స్ ఇవ్వరండి. కాంప్లెక్స్ ఫుడ్ ఏంటి, సింప్లర్ ఫుడ్లో కన్వర్ట్ అవుతా, ఇలాంటివి ఇవ్వరు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బాడీ డైజెస్ట్ సిస్టమ్ అంటే జనరల్గా మనం ఇంకేం చదువుతాము? డైజెస్టివ్ సిస్టంలో వచ్చేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ని మనము ఒక డైజెస్ట్ సిస్టంలో ఆ ఆర్గాన్స్ అనేవి టుగెదర్ ఫంక్షన్ చేసి ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తుంది. సో మనం అట్లా డైజెస్ట్ సిస్టమ్ కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ మౌత్ దగ్గర స్టార్ట్ అయ్యి యానస్ తోటి ఎండ్ అవుతుందండి. సో ఇప్పుడు మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ డైజెస్టివ్ సిస్టమ్ అనే క్వశ్చన్ అడగడు. అది చాలా స్టూపిడ్ అనమాట. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనము జనరల్గా డైజెస్టివ్ సిస్టమ్ అంటే మౌత్ నుంచి యానస్ దాకా మధ్యలో మనకి ఫారింగ్స్ ఉంటుంది, లారింగ్స్ ఉంటుంది, లైక్ ఈసోఫాగస్, లైక్ నెక్స్ట్ వచ్చేటికి స్టమక్ ఉంటుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ వస్తుంది, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్. సో అట్లాంటివి అడగరండి మనకి క్వశ్చన్స్. వాటిలో కొన్ని ఎక్సెప్షనల్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే
మీరు ఏదన్నా ఒక పార్ట్ తీసుకుంటే డైజెస్టివ్ సిస్టంలో, లైక్ మౌతే తీసుకోండి, మౌత్ని ఇంకొక పేరుతో ఏమంటాము, ఓరల్ క్యావిటీ అంటాం. ఇది యాంటీరియర్గా ఓపెన్ అవుతుంటుంది మనకి, అంటే యాంటీరియర్ ఇటు సైడ్ ఉండే పార్ట్ని యాంటీరియర్ అంటారండి, బ్యాక్ సైడ్ ఏమో పోస్టీరియర్ పార్ట్ అంటారు. సో ఫైనల్గా యానస్, పోస్టీరియర్లీ ఇట్ ఓపెన్స్ అవుట్ యాజ్ యానస్ అనమాట. సో ఈ మధ్యలో మనకి ఓరల్ క్యావిటీ కనుక మనం తీసుకుంటే, ఓరల్ క్యావిటీలో జనరల్గా మనకి ఏమేమి పార్ట్స్ చూస్తాము, టీత్ చూస్తాము, టంగ్ చూస్తాము, అలాంగ్ విత్ ఇట్స్ అసోసియేటెడ్ గ్లాండ్స్. గ్లాండ్స్ అంటే జనరల్గా మనకి మౌత్లో ఓరల్ క్యావిటీలో ఏముంటాయంటే జనరల్గా సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో టీత్ అండ్ టంగ్. సో మనం టీత్ వచ్చేటప్పటికి మనకి జనరల్గా మనకి బిట్స్ అట్లా అడిగే ఛాన్స్ ఉన్న దాని మీద నేను మీకు చెప్తున్నానండి. టీత్ అనేది జనరల్గా మనకి ఒక అడల్ట్ హ్యూమన్లో 32 టీత్ ఉంటుంది. సో మనల్ని ఈ క్వశ్చన్ అడుగుతాడా, అడగడు. మన ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్లో ఎంత టీత్ ఉంటుంది అనేది అడగడండి. అక్కడ మనకు అడిగేది ఏంటంటే మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్ డెంటిషన్స్ ఉంటాయి ఒక మ్యామల్స్లో. అది వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి మిల్క్ టీత్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్మనెంట్ టీత్ ఉంటుంది, అండ్ 4 కైండ్స్ ఆఫ్ టీత్ అనేవి మనకి జనరల్గా ఓరల్ క్యావిటీలో చూస్తాం. అవి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫస్ట్ incisors, canines, premolars, and finally molars. సో మనకి ఇక్కడ 4 kinds of teeth ఉన్నాయి. సో మనకి ఇట్లా డిఫరెంట్ 4 kinds of teeth ఉన్నాయి కదా. సో వీటి వచ్చి మనకి జనరల్గా డెంటల్ ఫార్మ్లా ఉంటుంది. లైక్ పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్మ్లా, ఫస్ట్ మిల్క్ టీత్ ఉంటుంది కాబట్టి మిల్క్ టీత్ రాసుకుందాం. మిల్క్ టీత్ డెంటల్ ఫార్ములా ఏంటి, పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్ములా ఏంటి అనుకుంటే ఇన్సిజర్స్ 2102, అదే ఇక్కడికి వచ్చేటప్పటికి 2123. సో ఇది గుర్తుపెట్టుకోండి, డెంటల్ ఫార్ములా అడిగే ఛాన్సెస్ ఉంది. అది ఇన్ కేస్ ఎలాంటి టైంలో అడుగుతారంటే మీకు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటే డెంటల్ ఫార్ములా అడుగుతారు. జనరల్గా మనకి ఇది బగల్ క్యావిటీ అనుకుంటే మనం ఇలా ఉంటుంది. డెంటల్ ఫార్ములా జనరల్గా మనకి ఇలా చూపిస్తారు. మన బాడీ పార్ట్, మన ఓరల్ క్యావిటీ కనుక తీసుకుంటే అది 4గా డివైడ్ అవుతుందండి. యాంటీరియర్ 2 halves, పోస్టీరియర్ 2 halves. లైక్ ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఇక్కడ కూడా సేమ్ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో మనకి అప్పర్ హాఫ్లో మిల్క్ టీత్ అయితేనేమో 2102, 2102. అదే పర్మనెంట్ టీత్ వచ్చేటప్పటికి మనకి 2123 ఉంటుంది, 2123. ఇది ఫస్ట్ హాఫ్లో. సో మనకి అడిగే డెంటల్ ఫామ్లో ఇలానే అడుగుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ మోడ్ ఆఫ్ ఇట్లా పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నోట్స్ రాసుకున్న ఇలా రాసుకోవాలి. అండ్ మనకు అడిగే క్వశ్చన్స్ ఏమై ఉండొచ్చు అంటే విచ్ ఏ టీత్ మనకి మిల్క్ టీత్లో మనకి ఏ టీత్ ఆర్ ఆబ్సెంట్ అనేది. అది ఇంకా ఈజీగా అనమాట. ఈజీగా అడగాలనుకుంటే క్వశ్చన్ పేపర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంతే తప్పించి జనరల్గా అయితే ఇలాంటి క్వశ్చన్స్ రావు. బట్ డెంటల్ ఫామ్లో మాత్రం 1 or 2 times అడిగిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ అడిగారనమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైజెషన్ తీసుకోండి. జనరల్గా మనం డైజెషన్ అంటే ఏం చెప్పాము, కాంప్లెక్స్ ఫామ్స్ని సింపుల్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేయడాన్ని డైజెషన్ అని చెప్పాను కదా. మరి కార్బోహైడ్రేట్స్ మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, అండ్ ఫైనలీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను. ఉంటే కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ప్రోటీన్ డైజెషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఫ్యాట్స్ డైజెషన్ ఎక్కడ జరుగుతుంది. జనరల్గా చదువుకునేటప్పుడు మనకి డైజెషన్ అనేది మనం ఎక్కడ జరిగిద్ది అనుకుంటాము, స్టమక్లో. జనరల్గా ఇది మన స్టమక్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్ త్రూ మౌత్, ఫారింగ్స్, లారింగ్స్ వీటి ద్వారా
ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళి స్టమక్లో హెచ్సిఎల్ అనే యాసిడ్ ఆర్ సమ్ అదర్ కైండ్స్ ఆఫ్ యాసిడ్స్ ఉండటం వల్ల మన ఫుడ్ వాటితో మిక్సప్ అయ్యి కొన్ని మూమెంట్స్ వల్ల డైజెషన్ జరిగిద్ది అనుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ డైజెషన్, ప్రోటీన్ డైజెషన్, ఫ్యాట్స్. సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అదే చదువుకోవాలండి. జనరల్గా మనం ఇందాక బకల్ క్యావిటీలో మనం టీత్ చూసుకున్నాం కదా, టీత్ 32 టీత్ ఉంటాయని చూసుకున్నాం. అట్లాంటప్పుడు మనకు అక్కడ ప్లస్ సెలవరీ గ్లాండ్స్ కూడా ప్రతి పార్ట్ అండి కంపల్సరీ ఒక గ్లాండ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ ఎంజైమ్ సెక్రెట్ చేస్తేనే డైజెషన్ అనేది జరిగింది. సో జనరల్గా ఫస్ట్ మనం మౌత్ కనుక తీసుకుంటే 32 టీత్తో పాటు టంగ్ ప్లస్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఏం గ్లాండ్స్ ఉన్నాయి మనకి జనరల్గా ఓరల్ క్యావిటీలో ఉండేదంటే ఫుడ్ చూడగానే మనం సలైవా సెక్రెట్ చేస్తాం కదా. సో నథింగ్ బట్ ఈ సలైవరీ గ్లాండ్స్ అనేవి మనకి జనరల్గా ఓరల్ క్యావిటీలో ఉంటుంటాయి అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ సలైవరీ ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉండటం వల్ల మన ఫుడ్లో ఉన్న ఈ ఎమైలేజ్ అనేది సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఫుడ్ మీద యాడ్ చేయడం వల్ల మనకి స్టార్చ్ డైజెషన్ అనేది ఇనీషియల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇది జనరల్గా మనకి డైజెషన్ కూడా మనం జనరల్గా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే అనమాట 2 types ఆఫ్ డైజెషన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ కాల్డ్ ద మెకానికల్ డైజెషన్ అండ్ ద అదర్ వన్ ఈజ్ కెమికల్ డైజెషన్. సో ఈ ఫుడ్లో ఉన్నటువంటి స్టార్చ్ అమైలేజ్ అనే ఎంజైమ్ తోటి మిక్సప్ అయ్యి ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే ఒక డైసాకరైడ్గా కన్వర్ట్ అవుతుంది. అది ఏంటంటే డైసాకరైడ్ కాల్డ్ యాజ్ మాల్టోస్. మనకి ఓరల్ క్యావిటీలో జరిగే కెమికల్, ఇట్స్ కాల్డ్ ద కెమికల్ డైజెషన్. ఎందుకంటే ఒక ఎంజైమ్ మనకి దాని మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ కెమికల్ డైజెషన్ అండి. అండ్ మెకానికల్ డైజెషన్ ఎక్కడ జరిగింది అంటే నథింగ్ బట్ ఓరల్ క్యావిటీలోనండి. మన టీత్ ఫంక్షన్ ఏంటంటే జనరల్గా ఇట్ గ్రైండ్స్ ద ఫుడ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే లార్జ్ పార్టికల్స్గా ఉన్న ఫుడ్ని చిన్న చిన్న పార్టికల్స్గా మనకి బ్రేక్ చేస్తుంది కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ మెకానికల్ డైజెషన్. సో వాటి యొక్క సైజ్ తగ్గిస్తుంది. సో వీ కాల్ ఇట్ యాజ్ మెకానికల్ డైజెషన్. సో బోత్ మెకానికల్ అండ్ కెమికల్ డైజెషన్ ఎక్కడ జరిగిద్ది అంటే మనకి ఓరల్ క్యావిటీలో జరిగిద్ది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇనీషియల్గా స్టార్చ్ డైజెషన్ ఏ పార్ట్లో జరిగిద్ది అని మనకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఒకటి మౌత్, నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ ఇంకా సమ్ అదర్ ఆప్షన్స్ బోత్ ఏ అండ్ బి అట్లా ఏదో చెప్పచ్చు. బట్ మనకి ఇక్కడ మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి, మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంటుందండి. ఫస్ట్ స్టార్చ్ డైజెషన్ అనేది ఇనిషియేట్ అయ్యేది మనకి ఓరల్ క్యావిటీలో విత్ హెల్ప్ ఆఫ్ ఎమైలేజ్, సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ద్వారా మనకి ఈ కార్బోహైడ్రేట్ కానీ ఇది స్టార్చ్ కానీ ఒక డైసాకరైడ్. ఒక్కొక్కసారి ఇది కూడా అడగచ్చు, విచ్ షుగర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఓరల్ క్యావిటీ అంటే మాల్టోస్. సో మనం ఏంటంటే ఇలాంటి పాయింట్స్ మనం జనరల్గా అంత బాగా గుర్తుంచుకోము. మనం ఏం చూసుకుంటాం, మేబీ గుర్తుంచుకుంటే మెకానికల్ కెమికల్ ఇవేవో చూసుకుంటాం. మనకి అక్కడ ఎగ్జామ్లో వచ్చినప్పటికీ మాల్టోజా సుక్రోజా సంథింగ్ ఏదో ఇస్తారు. మనం చదువుతాం కానీ ఆ పాయింట్లో గుర్తుంటుంది కానీ మనం అంత అటెన్షన్ పే చేయం. బట్ వాళ్ళు అడిగేది ఇలాంటివి, మనం ఏమైతే అటెన్షన్ పే చేయమో అలాంటి బిట్స్ని తీసుకొని వాళ్ళు మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇస్తారు. సో మనకు అక్కడ మౌత్లో ఫామ్ అయ్యే షుగర్ ఏమై ఉంటుందంటే మాల్టోస్. సో అలాంటివి అడుగుతారు. అండ్ వేట్ డస్ ద ఇంకా మనము జనరల్గా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏమనుకుంటున్నాము, జనరల్గా డైజెషన్ జరిగిద్ది, ఇట్స్ నథింగ్ బట్ డైజెషన్ అనే అనుకుంటాం. బట్ కాకపోతే ఈ డైజెస్టివ్ సిస్టంలో కూడా కొన్ని పార్ట్స్లో సమ్ పార్ట్స్లో డైజెషన్ జరగదు. సో ఏ పార్ట్స్లో డైజెషన్ జరగదు అని మనకి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఏ మౌత్ అని ఇస్తాడు, నెక్స్ట్ బి వచ్చి లార్జ్ ఇంటెస్టైన్, నెక్స్ట్ సి వచ్చి ఈసోఫాగస్, నెక్స్ట్ డి వచ్చి both B and C
అని ఇచ్చాడు అనుకోండి, జనరల్గా ఏమనుకుంటాము మనము, ఇందాక నేను మీకు చెప్పాను, మనకి ఓరల్ క్యావిటీలో ఫస్ట్ కెమికల్ డైజెషన్ మనకి ఓరల్ క్యావిటీలోనే స్టార్ట్ అవుతుంది, ప్లస్ మెకానికల్ డైజెషన్ కూడా మనకి ఓరల్ క్యావిటీలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాదు, మెకానికల్ డైజెషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ద మౌత్ అనమాట. సో అట్లాంటప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటామంటే లార్జ్ ఇంటెస్టైన్ కదా, అది కూడా ఇంటెస్టైన్ పార్టే కదా, సో మేబీ డైజెషన్ అక్కడ కూడా జరిగింది. బిఎంసి మౌత్లో మాత్రం డైజెషన్ ఎందుకు జరిగింది, జస్ట్ నవ్వులుతాము మనం, మేబీ డైజెషన్ కాదనుకోవచ్చు. సో జనరల్గా ఏం పెడతాము, ఆన్సర్ ఏ పెట్టే ఛాన్సెస్ ఉంది. బట్ ఈసోఫేగస్లో మనకి ఏం డైజెషన్ జరగదు, జస్ట్ ఫుడ్ ప్యాసేజ్ కెనాల్ అండి. సో ఇక్కడ మనకి డైజెషన్ జరగదు. అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో కూడా మనకి ఎలాంటి డైజెషన్ జరగదండి, ఓన్లీ అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మాత్రమే మనకి లార్జ్ ఇంటెస్టైన్ చూస్తాం. సో ఆన్సర్ చెప్పి బోత్ పిఎంసి మనకి ఇలా ఇస్తారు. జనరల్గా క్వశ్చన్స్ ఇస్తే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారు. సో మన నోట్స్ ప్రిపరేషన్ కూడా అలా చేసుకోవాలన్నమాట. సో ఓకే, ఇది ఇంట్రొడక్షన్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ క్లాస్ నుంచి నేను డైజెషన్లో ఏమేమి కవర్ చేస్తానంటే, ఫస్ట్ లైక్ ఇంట్రొడక్షన్ చెప్పాను, బట్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఇంట్రొడక్షన్ కూడా చెప్పుకోవాలి కాబట్టి ఇంట్రొడక్షన్ చెప్తాను. అండ్ నేను క్లాస్ చెప్పేటప్పుడు పాయింట్స్ కొన్ని నోట్ చేసుకోమంటానండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఎక్సెప్షనల్ పాయింట్స్, అవి నోట్ చేసుకోండి. సో దట్ మీకు అవి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, నెక్స్ట్ అండ్ ఇట్స్ అసోసియేటెడ్ గ్లాండ్స్. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క అసోసియేటెడ్ గ్లాండ్స్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి మెకానికల్, కెమికల్ ఉంటుంది, లైక్ ఫ్యాట్స్ డైజెషన్ ఎక్కడ జరిగిద్ది, అండ్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఎక్కడెక్కడ జరిగిద్ది, అండ్ ఫ్యాట్స్ డైజెషన్ ఎక్కడ జరిగిద్ది, ఇలాంటివి డీటెయిల్గా ఎంజైమ్స్ తోటి సహా మనకి ప్రాసెస్ ఆఫ్ డైజెషన్లో వస్తుందండి. అండ్ నెక్స్ట్, మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్. Mechanism of absorption of digested food, ఈ టాపిక్. అండ్ what are the ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ డైజెషన్ గురించి మేబీ ఈ రెండు కలిపే చెప్తానండి, ఈ రెండు కలిపి ఒక టాపిక్ కిందకే వస్తుంది. అండ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి. పార్ట్స్ ఆఫ్ డైజెషన్లో కూడా మనం జనరల్గా ఏం చూస్తామంటే, ఒక పార్ట్లో నుంచి ఇంకొక పార్ట్లోకి ఓపెన్ అవుతుందండి. లైక్ ఈసోఫాగస్ ఓపెన్స్ ఇంటూ స్టమక్, ఓకే, జనరల్గా మనం ఇది చదువుతాం. బట్ స్టమక్లో మళ్ళీ మనకి 3 పార్ట్స్ ఉంటాయండి, కార్డియాక్ స్టమక్ అని, ఫండిక్ ఆర్ ఫండస్ అని, నెక్స్ట్ పైలోరిక్ అని. సో మనకు ఆ బిట్స్ అడిగే ఛాన్సెస్ ఏంటంటే, ఈసోఫాగస్ ఓపెన్స్ into which of the following parts. ఏ అని వచ్చి కార్డియాక్ అని ఇస్తారు, బి వచ్చి ఫండిక్ ఆర్ ఫండస్ అని ఇస్తారు, సి వచ్చి పైలోరిక్ అని. మనకి ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతాం, కానీ పర్టికులర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఏంటి, కార్డియాక్ స్టమక్, దాంట్లో ఓపెన్ అయ్యిద్దా అనేది మనకు తెలియదండి, గుర్తు రాదు. మనకు తెలుస్తుంది, మనం ప్రిపేర్ అవుతాం, కానీ అంత పర్టికులర్గా ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని చదవము. అదే మనం చేసే మేజర్ మిస్టేక్ అనమాట డిఎస్సి ఓరియంటెడ్లో చదువు. సో అలాంటివి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. సో నేను అట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తా ఉంటాను. సో దట్ మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అండ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి వాట్ ఆర్ ద డిసార్డర్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ దీనికి రిలేటెడ్గా కొన్ని డిసీజెస్ ఉంటాయండి, డిసార్డర్స్ లైక్ ఆల్సర్స్ గురించి కానీ అట్లా వండి చదువుతాం. సో ఇదండి డైజెస్టివ్ సిస్టంలో మనము కవర్ చేసే టాపిక్స్ ఇవి. రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్లో వి విల్ లుక్ ఆఫ్టర్ దీస్ అనమాట. ఓకే అండి, మీకు కనుక నా క్లాస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.